హలో ఆల్. ఈరోజు తెలంగాణ పెళ్ళిళ్ళ స్టైల్ పప్పు దాల్చా చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో ఫస్ట్ కందిపప్పు మనం నార్మల్‌గా కందిపప్పు రెగ్యులర్‌గా తీసుకునేలా తీసుకొని నానబెట్టేసుకోవాలి కడిగి. ఒక 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ నానితే సరిపోతుంది. ఈ పప్పులోకి సరిపడా చింతపండు గూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్ని గూడా నానబెట్టేసుకోవాలి. అలాగే ఈ పప్పులోకి టమాటా, ములక్కాడ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు తీసుకుంటాము. అలాగే ఇందులో కొంచెం స్పెషల్ ఏంటంటే ఈ బగారా మసాలా తీసుకుంటాం. ఆకు, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ దీంట్లో కొంచెం పప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, అది నానిపోయింది. దాన్ని కుక్కర్‌లో వేసి కొంచెం పసుపు, వాటర్ అలాగే ఒక 2, 3 చుక్కల ఆయిల్ వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 4 విజిల్స్ వస్తే పప్పు పర్ఫెక్ట్‌గా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ తీసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయని జీలకర్ర వేసి ఒక దగ్గర దంచుకోవాలి. ఇది వెల్లుల్లి ముద్ద. వెల్లుల్లి, జీలకర్ర వేసి ఒక దగ్గర దంచి పెట్టుకోవాలి. సో ఈ దంచి పెట్టుకున్నది మనం తాలింపులో వేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయి ఉంటుంది. ఈలోపు పప్పు ఉడికిపోయినాక పప్పును దించేసి అదే పొయ్యి మీద మనం తాలింపు వేయడానికి ఒక బాండీ పెట్టాలి. బాండీలో ఒక 4 కప్స్ ఆయిల్ 4 కప్స్ ఆయిల్ వేసి ఈ బగారా మసాలా ఇందాక ఏదైతే చూపించానో లవంగా, ఇలాచి, దాల్చింది అవన్నీ వేసేయాలి. దాంతో పాటుగా మన జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా అందులోనే వేసేయాలి. అలాగే ఎల్లుల్లి ముద్ద దంచి పెట్టుకున్నాం కదా ఇందాక, అది కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఆయిల్‌లో ఇవి కొంచెం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వచ్చేంత వరకు కొంచెం సాటే చేయాలి. అందులోనే ఒక చిటికెడు పసుపు వేసి కొన్ని వాటర్ వేయాలి. ఇంక ఇది అంతకంటే మాడకుండా. వాటర్ వేసినాక కొత్తిమీర, కరివేపాకు కాడలతో సహా వేయాలి. చిన్న చిన్నగా కొంచెం తెంపేసుకొని కాడలు ఉండేటట్టుగా వేసేసుకోవాలి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీనికి. ఇది కొంచెం మరిగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ వేయాలి. అవన్నీ వేసి ఒక 2 మినిట్స్ మగ్గించాలి. ఇంతలోపు మన పప్పు పక్కకు పెట్టేసినాం కదా, ఆ పప్పు అలాగే చింతపండులో నుంచి గుజ్జు కూడా తీసి పెట్టేసుకోవాలి. ఈ వెజ్జీస్ ఒక 2 మినిట్స్ మూత పెట్టాక కొంచెం మగ్గిపోయినాయి కాబట్టి ఇందులో కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు ఈ 2 వేసి ఒకసారి కలిపేసి 1 నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనం పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఒకవేళ లమ్స్ ఏమైనా వండి ఉంటే దాన్ని కొంచెం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి పప్పుని. ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ వెజిటేబుల్స్ వాటర్ ఏదైతే ఉందో అందులో చింతపండు గుజ్జు అలాగే ఈ ఉడికించిన పప్పు ఈ 2 కూడా వేసేసుకొని ఇవి బాగా బాయిలింగ్ అంటారు కదా, అలా అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. అలా బాయిల్ అయిపోతే అప్పుడు ఒకసారి సాల్ట్ కన్సిస్టెన్సీ అండ్ సాల్ట్ చెక్ చేసుకుంటే మన పెళ్ళిళ్ళ స్టైల్ దాల్చా రెడీ అయిపోయినట్టే. దీంట్లో ఒకవేళ ఎవరికైనా ఇష్టం ఉంటే కొంచెం ఒక చిన్న 1 ఇంచ్ బెల్లం కూడా వేసుకోవచ్చు. మేము ఇలాగే డైరెక్ట్‌గా తినేసాము. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దించేసి దీని వాసన ఒక 2, 3 ఇళ్ళ దాకా అయినా పాకుతుంది. అంత బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.